ఎప్పుడన్నా చూసుకోండి అంతే కదా. ఇప్పుడు మన కడుపు నిండితే తినడం మానేస్తాం కదా, మనసు నిండితే పని చేయడం మానేస్తాం. అట్లా. అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను. అయితే మీరు పేరు అడగొద్దు, ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు. ఏమని? డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్. ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే, అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు, చాలా జాగ్రత్త ఉంటుంది. అండ్ ఇంకోటి, చేసే రూల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే కొంచెం గ్లామరైజ్డ్గా కనిపించాలి అనిపిస్తే అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి. ఈ రెండు విషయాల్లో చాలా పర్టికులర్ అని చెప్పారు. అవునండి. డ్రెస్సింగ్ విషయంలో అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు, దాన్ని బట్టే నాకు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా, ఇష్టపడకపోయినా పర్లా, నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా. నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో, నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ, రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా. ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు, శుద్ధపూసుని ఏదో రాశారు, నాకు తెలియదు అదేదో. అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు. దట్స్ ఓకే, కానీ దిస్ ఇస్ మీ అంటే నేను ఇలాగే ఉన్నా, నేను ఇలాగే ఉంటా. మీరు కావాలంటే నా ఫేస్బుక్, ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను నా అంటే వేరే వాళ్ళు ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ స్కిన్ ఆర్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ద వే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్. అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ సినిమాలు కావచ్చు, బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి అని ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. మీకు అది ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూడంగానే అదే మాధవి గారు ప్రతి ఆడియన్స్ రిలేటెడ్ అవుతాడు అనమాట. థ్యాంక్ యూ. సో దీనివల్ల మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీకు వచ్చిన లాభం ఇది. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడునే కదా, నేను ఐ వాజ్ వెరీ థిన్, చాలా ఇంత సన్నగా ఉండేదాన్ని, చాలా సన్నగా ఉండేదాన్ని అసలు. కానీ అప్పుడు కూడా నాకంటే ద వే అంటే మేబీ వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, బట్ మేబీ నాకు అలాగా ఇంట్రెస్ట్ లేదు. మోడర్న్గా ఉండాలని కదా, ఎప్పుడు శారీస్ ఇష్టం అనమాట, శారీస్ కట్టుకోవడం ఇష్టం అలా. అండ్ ఇండస్ట్రీలో సుకుమార్ గారి సినిమాలు ఎంత బాగుంటాయో సుకుమార్ గారి ఆడిషన్లు ఇంకా అంత బాగుంటాయంట. అంటే చాలా విచిత్రంగా జరుగుతాయి అంట ఆయన ఆడిషన్లు. అంటే నేను ఎప్పుడు 100% లవ్ చేశాను. దాని తర్వాత రంగస్థలం వచ్చింది కానీ అప్పుడు చేయలేకపోయాను. ఒకటే చేశాను. అప్పుడు కూడా ఆయన అసలు సన్నగా అంటే అసలు ఆయన అన్నారు చాలా చిన్నగా, అమ్మాయి చైతుకి మదర్ అంటే చిన్నగా ఉంది అని అంటే ఏదో ముడేసుకొని ఏదో ట్రై చేసి వెళ్ళా అనమాట. మొత్తానికి 4-5 సార్లు వెళ్ళిన తర్వాత ఆడిషన్లో నాకు సుకుమార్ గారితో ఆడిషన్లో కానీ లేకుంటే షూట్లో కానీ ఒక ఇంట్రెస్టింగ్ డే కానీ. ఆయనకి స్వీట్స్ చాలా ఇష్టం. ఆయనకి మొత్తం ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్వీట్లు ఇష్టం, బాగా ఇష్టం స్వీట్లు. ఇన్ని స్వీట్లు తీసుకెళ్ళేదాన్ని నేను. అంటే అది ఎలా ఉంటుందంటే అసలు అందరు అనుకుంటారు సినిమా షూటింగ్లో అందరితో కమ్యూనికేట్ చేస్తారు, యూ విల్ గెట్ టు నో అబౌట్ ద పర్సన్స్ అని. అక్కడ ప్యూర్గా వాళ్ళు ఇన్ని సీన్స్ ఏవో పెట్టుకొని దాని లైటింగ్ ఏం చేయాలి, దాని బ్యాక్గ్రౌండ్ ఏం చేయాలి, దానికి ఎలా ప్లాన్ చేయాలి, ఈ సీన్ని ఎలాగా చేయాలనే డిస్కషన్ చేసుకున్న తర్వాత మా యాక్టర్స్ మేము ఎక్కడో ఉంటే షార్ట్ ముందు పిలిస్తే వచ్చి కెమెరా ముందు నుంచి ఉంటే ఆ చిన్న సీన్ అయిన తర్వాత మళ్ళీ ఓకే మేడం రిలాక్స్ అంటారంటే వెళ్ళిపోమని ఇక్కడి నుంచి. ఓకే, రిలాక్స్ అనేవాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఎక్కడో కూర్చుంటే మళ్ళీ షార్ట్ ముందుకు రావాలి. అంతేగాని వెళ్ళి సార్ మీరు బాగున్నారా, మీ ఊర్లో ఎలా ఉంది, అన్నీ ఓకేనా, మీ సంగతులు ఏంటనేది ముచ్చట్లు పెట్టడానికి వీల్లేదు. అలా ఉంటుంది. సో మనకి తెలుసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలో మీ ఎండి గారిని మీరు ఎన్నిసార్లు కలిసారు? అంటే 2 వారాలకు ఒకసారి జస్ట్ మెసేజ్, ఫోన్. అవునా? ఇప్పుడు నేను అడుగుతాను, మీ ఎండి గారు ఎలా ఉంటారు, మీతో బాగా మాట్లాడతారా, మీతో చాయ్ తాగుతారా, ఆయనకి ఏమి ఇష్టం అంటే నాకేం తెలుసు అంటారు. సేమ్ ఇట్ గోస్ హియర్ ఆల్సో, దే ఆర్ ఆల్సో లైక్ దాట్. హైరార్కీ అనేది అక్కడ కూడా ఒక హైరార్కీ ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో 2 రకం మనుషులు ఉన్నారు కదా, రిలాక్స్ అన్నా పక్కకు పోకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టి అవకాశాలు పెంచుకొని పరిచయాలు పెంచుకొని సర్వైవల్ ఉన్నారు కదా. అది వేరు, అది ఎవరు రాని. అంటే అక్కడ సెట్స్లో అయితే మాట్లాడినారు, ఇవన్నీ సెట్స్లో ఎప్పుడు జరగవు, సెట్స్లో జరిగేవి కాదు. మనం మాట్లాడేది సంథింగ్ మేబీ ఫోన్ నెంబర్స్ ఉంటాయి,
పరిచయాలు అంటే వాళ్ళ పిఆర్ అది. ఇంకా నేను అది ఇప్పుడు ఒకరికి వచ్చిందని మనం ఏడ్చి మనం చెప్పకూడదు కదా. పిఆర్ వల్ల వచ్చింది, వాళ్ళ లక్ వల్ల వచ్చి ఉండొచ్చు. మనం అలా ఎలా మాట్లాడతాం? నెగిటివ్గా కూడా అనకూడదు కదా, అనేయకూడదు కదా పుసుక్కని మాట మనం. ఇదే కన్వర్జేషన్ మీద నా దగ్గర ఇంకో సీరియస్ క్వశ్చన్ ఉంది మీ మీద. అది సీరియస్ అలిగేషన్, మీ దాకా వచ్చిందో రాలేదో నాకు తెలియదు. తెలియదు, చెప్పండి. మిర్చి మాధవికి కొంచెం ఇగో ఎక్కువ. ఎవరితో మాట్లాడదు, ఎవరిని కలవదు. దానివల్లే ఆమెకి రావాల్సిన అవకాశాలు రావట్లేదు. దానికి ప్రతి ఒక్కరు చెప్తున్న రీజన్ ఏంటంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వరు, ఎవరిని పలకరించరు అని చెప్పేసి. అవునా? ఇప్పుడు రాగానే మీరు పలకరించారు, మీతో మాట్లాడారు. మరి ఈగో అంటే మాట్లాడండి కదా. నీ దాకా వచ్చిందా కనీసం ఇది? నా దాకా అసలు నాకు ఈగో అని ఎవరో అనుకుంటే అది నాకు లేనిది. నేను ఎలా అసలు నా దగ్గర వచ్చి ఎవరన్నా నన్ను తిట్టినా లేదా నాకు ఫోన్ చేసి నీకేంటి అంత బల్పు అన్నా అప్పుడు కదా నాకు తెలుస్తుంది. ఎవరికి అప్రోచ్ కానీ ఇవాళ 50 మెంబర్స్కి మెసేజ్ పెట్టాను, చూపించండి. ఇవాళే పెట్టాను నేను ఫొటోస్ పెట్టి, ఏమన్నా ఈ వీక్స్ నేను ఖాళీ ఉన్నాను, మీకు ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి. మరి అలాంటప్పుడు అడగను కదా. ఇప్పుడు చూపించమంటారు ఇప్పుడే? ఇవాళ ఇప్పుడైతే పుట్టించలేను కదా ఇది. అవును, ప్లీజ్ కమ్ ఐల్ షో యూ. నేను సిగ్గు లేకుండా అడుగుతాను అందరికీ ఆపర్చునిటీస్. ఎందుకంటే నేను అడిగేది ఏంటి? నేను డబ్బులు అడగట్లా, నేనేమి ఇంకోటి అడగట్లా, నాకు లిఫ్ట్ ఇవ్వనట్లా, నాకు పార్టీ ఇవ్వనట్లా. నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు అని, సో దట్ నాకు అవకాశం వస్తుంది అని చెప్పి. ఇదిగో ఒక్క నిమిషం. ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి స్వామి. డేట్ ఎంత? టుడే. మరి మీ క్వశ్చన్కి ఇది ఆన్సరే కాదు. పిక్స్ కూడా పెట్టున్నారు. మీరు ఏమడిగారు? ఎవరిని అడగను. మరి ఇదేంటి మీ ముందు చేయలేదు కదా నేనే. అవును ముందే చేసి. ఇప్పుడు చూసేవాళ్ళు అనుకుంటారు ఇదేదో స్క్రిప్ట్ చేశారని, కానీ మీకు తెలుసు కదా నేను చేశాను లేదా. టుడే. అవును, ఈరోజు. ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే చెప్తారని ఫొటోస్ పెట్టాను. మీ సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్గా ఉంది అప్రోచ్ కానీ, లేకుంటే కమిట్మెంట్గా ఉండడం కానీ. అంటే నేను అడగంది అమ్మాయిని పెట్టదు అని నాకు కూడా తెలుసు, కానీ మరీ అడుక్కోలేం కదా బాబు అని చెప్పి. ఇప్పుడు నేను చేయలేదని నాకు మూవీస్ అండ్ ఫుల్ బిజీ. నేను గోపీచంద్ గారు మూవీ చేస్తున్నాను, అందులో రితువర్మ మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. ఇది కాకుండా నాకు రిలీజ్కి ఒక 2-3 సినిమాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్త మూవీస్కి పొద్దునే ఒక ఫోన్ వచ్చింది, కొత్త సీరియల్కి ఒక ఫోన్ వచ్చింది. నాకు వర్క్ లేకుండా ఎప్పుడూ లేదు. తెలుసు మేడం. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరైతే బలుపు మాట్లాడదంటే నేను కొన్ని చెత్త మాటలు మాట్లాడితే లేచి వెళ్ళిపోతా అక్కడి నుంచి. ఎందుకంటే నేను ఆ వొకాబులరీ నాకు అర్థం కూడా కాదు. కొంచెం ఎంటర్టైన్ కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు నాకు నిజంగా మనస్ఫూర్తిగా ఒకరితో మాట్లాడాలని ఇష్టం ఉంటే ఎవ్వరు ఆపలేరు నన్ను. నాకు ఇష్టం లేకుండా నేను ఎవరిని పూసుకొని రాసుకొని తిరగను. దట్స్ ఇట్. ఇప్పుడు అది వాళ్ళు నేను అడగను, నేను ఏదో ఈగో చూపిస్తా అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు అంటున్నా. ఓకే మేడం, ఇంకో క్వశ్చన్ వచ్చేసి, ఈ మధ్యకాలంలో మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి. నేను వేరే డైరెక్టర్తో మాట్లాడుతూ అడుగుతుంటే ప్యాడింగ్ కోసం ఏం చేస్తున్నావు అంటే వేరే భాషల నుంచి తీసుకొచ్చి ఆర్టిస్టులు ప్యాడ్ చేస్తున్నావు రాజా. దానివల్ల ఏమవుతుందంటే మాకు ఓటీటీకి వేరే భాష ఆర్టిస్టులు ఉండడం వల్ల ఓటీటీ రేట్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇది తెలుగు నటులుగా మీలాంటి నటులకు కానీ ఇది మైనస్ కాదా? కాదు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ₹1 పెట్టేది ₹2 రావడం కోసం. నా కోసం మాధవికి లైఫ్ ఇద్దామని చెప్పి ఎవడు తీయడు కదా. ఇప్పుడు నేను బాగా చేశానని అనిపిస్తే అని పిలుస్తారు. ఇప్పుడు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళని మనం తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు ఒక పరభాషా నటులు అని పెద్ద ఇదైంది. నేను కూడా ఒకప్పుడు ఫీల్ అయ్యాను. కానీ నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే వాళ్ళకి బైలింగ్యువల్ అంటే అక్కడ కూడా వాళ్ళకి సెల్ అవ్వాలి. మాధవి తెలియదు అక్కడైతే వేరే ఆర్టిస్ట్ తెలుసు, ఇంకో దగ్గర తెలుసు, ఇంకో సౌత్ లో 4 లాంగ్వేజ్ లో ఒక ఆర్టిస్ట్ తెలిసి ఉండొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఆయన పాన్ ఇండియా తెలుసు. ఆయన హిందీ సినిమాల్లో ఆయన పెట్టంగానే హిందీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అలాగా కనెక్ట్ అయ్యే ఫేస్ కి వాళ్ళు పెట్టుకుంటారు. అందులో తప్పేంటి? ₹1 పెడితే వాళ్ళకి ₹1 రావద్దా? ప్రతి ఆర్టిస్ట్ మిర్చి మాధవి, ప్రకాష్ రాజ్ అంత రేంజ్కి వెళ్ళలేరు కదా. నేను అంత రేంజ్ కాదు. థ్యాంక్ యూ, అంత మాట అన్నావు కానీ రాజా. అంత అవలేకపోతున్నామంటే మనం అదే చెప్తున్నాను నేను, అన్నీ అవ్వవు. ఇప్పుడు వేకెన్సీస్ 3 ఉన్నాయమ్మా. ఓకే, 3 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం ఒక జాబ్ ఆపర్చునిటీలో. 30 మంది అప్లై చేస్తే 3కే వస్తుంది అంతే. ఈ మిగిలిన 27 మంది డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఇప్పుడు నేను ఆ 3లో ఉన్నానా, 27 మందిలో ఉన్నానా, లేకుంటే నెక్స్ట్ నాకు వస్తుందా అనేది
తర్వాత ఇది దైవానుగ్రహం. ఉమ్, అంతేగాని నేను కూర్చొని నాకు ఇవ్వలేదు, నాకు చేయలేదు అని నేను శోకాలు పెట్టుకోవాలా? ఉమ్, నేను నెక్స్ట్ నేను ట్రై చేసి సరే మంచిగా చేద్దాము, ఇంకా ట్రై చేద్దాము, ఇదిగో ఇన్స్టాలో ఇంకెక్కడన్నా ఉందా అని వెతుక్కోవాలా? ఏం చేయాలి అవకాశం కోసం మళ్ళీ ప్రయత్నించాలి కదా? ఉమ్, ఇప్పుడు కూర్చొని వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు అని ముసలమ్మలు కూడా మాట్లాడలేదు ఈ రోజుల్లో. ఉమ్. మూల కూర్చొని మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇప్పుడు మీరు ప్రయత్నించేది అయ్యే. అదే చేస్తున్నాను. ఇప్పుడు సౌత్ మేనేజర్ ఒక అతను టచ్లోకి వచ్చాడు ఉమ్, పొద్దున్న కూడా. ఏమంటాడా, లేదు కొంచెం ఇబ్బందులు ఉన్నాయంటే నాకు నెంబర్ నేను మాట్లాడుకుంటా అని చెప్పా. ఉమ్, పొద్దున అతను కూడా ఒకతను ఇలాగే 4 లాంగ్వేజెస్లో అతను చేస్తాడంట. మేడం. అయితే నేను అన్నాను, నువ్వు నాకు ఇవ్వు, నాకు ఆ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడుకుంటాను. ఏంటి ఇబ్బంది నేను చూసుకుంటా, నువ్వు ఇబ్బంది పడకని చెప్పా. ఓకే. అలా ఉంటుంది. అంటే చాలా పెద్ద, ఇట్స్ లైక్ అ బిగ్ ఓషన్. మనమంతా చిన్న చిన్న చేపలు లాంటి వాళ్ళం. మేడం. ఇప్పుడన్నా చూసుకోండి, అంతే కదా. ఇప్పుడు మన కడుపు నిండితే తినడం మానేస్తాం కదా, మనసు నిండితే పని చేయడం మానేస్తాం. ఉమ్. అట్లా. అండ్ మీతో ఇంటర్వ్యూ అనగానే నేను కొంచెం నాకు తెలిసిన కాంటాక్ట్స్ ద్వారా మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించాను. అవునా? అయితే చెప్పండి. మీరు పేరు అడగొద్దు. ఒక వ్యక్తి మాత్రం ఒకటి చెప్పారు, ఏమని? డ్రెస్సింగ్ విషయంలో చాలా పర్టికులర్. ఈవెన్ అమ్మ క్యారెక్టర్ చేస్తున్నా సరే, అది కట్టుకునే చీరైనా సరే బాడీకి అతుక్కొని ఉండకూడదు, చాలా జాగ్రత్త ఉంటుంది. అండ్ ఇంకోటి, చేసే రూల్స్ కానీ ఎంత అమౌంట్ అయినా సరే తనకు కంఫర్ట్ లేకపోతే కొంచెం గ్లామరైజ్డ్గా కనిపించాలి అనిపిస్తే అలాంటి రోల్ వస్తే ఒప్పుకోదు మాధవి. అవును, ఈ 2 విషయాల్లో చాలా పర్టికులర్ అని చెప్పారు. అవునండి. డ్రెస్సింగ్ విషయాలు అంటే మనము కట్లు బొట్టు అన్నారు కదా పెద్దవాళ్ళు. దాన్ని బట్టే నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లా, ఇష్టపడకపోయినా పర్లా, నాకు మర్యాద తక్కువ ఇస్తే మాత్రం చెప్పు తిరగేసి కొడతా. అంటే నీకు తక్కువ ఇవ్వడం అలవాటు ఉందో, నేను తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ డిగ్నిటీ, రెస్పెక్ట్ అనేది ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకేదన్నా. ఇది చెప్పినందుకు ఎవరో కామెంట్లో రాశారు, శుద్ధపూసుని ఏదో రాశారు, నాకు తెలియదు అదేదో. అంటే ఆ కామెంట్స్ కూడా నిజంగా వాళ్ళకు కూడా ఒక ప్రొఫెషన్ అనుకుంటారు. యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు ఓపిక్గా కామెంట్లు రాస్తారు. దట్స్ ఓకే, కానీ దిస్ ఇస్ మీ. అంటే నేను ఇలాగే ఉన్నా, నేను ఇలాగే ఉంటా. మీరు కావాలంటే నా ఫేస్బుక్, ఇన్స్టా ఏవి చూసినా కూడా నేను అంటే వేరే వాళ్ళు ఎలా వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని కామెంట్ చేయట్లేదు. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ షోయింగ్ స్కిన్ ఆర్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా వాళ్ళే ఒప్పుకోరు అసలు. బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ ద వే ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్. అంటే దీనివల్ల ఒక లాభం ఉంది మేడం. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు చేసేది చిన్న సినిమాలు కావచ్చు, తక్కువ సినిమాలు కావచ్చు, బట్ వాళ్ళ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆడియన్స్ మా మనిషి